యూట్యూబ్ సాలరీ గురించి మేము ఎన్ని సార్లు అడిగినా ఎందుకక్క చెప్పట్లేదని వాళ్ళు ప్రేమగానే అడుగుతున్నారు. కానీ నేను చెప్పలేకపోతున్నాను. 50,000 వచ్చినప్పుడే లాంగ్ వీడియో తీసి మీతో నేను షేర్ చేసుకున్నాను. అంతకంటే ఎక్కువ వస్తే మీకు నేను చెప్పకుండా ఎందుకుంటాను? పర్టిక్యులర్‌గా ఇంతొస్తుందని చెప్పకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు. ఎందుకంటే దిష్టి తగులుద్ది అని. ప్రస్తుతానికైతే నా లైఫ్ బానే ఉంది. నాకొచ్చే డబ్బులతో నా చుట్టూ ఉన్న ఈఎంఐస్ కట్టుకుంటూ బానే ఉన్నా. ఇంకా ఈ వీడియో విషయానికొస్తే నిన్న మా వారు పెట్టిన వీడియో చూసారు కదా! ఆయనైతే మిరపకాయ బజ్జీలు చేశారనమాట. పిల్లలు ఆ మిరపకాయల బజ్జీలు తినరు కాబట్టి పిండి కొంచెం మిగిలితే ఇక్కడ నేను బ్రెడ్ బజ్జీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ నేను అక్కడ ఆనియన్స్, కొత్తిమీర, జీలకర్ర వేసాను కదా! చిన్న చిన్న బోండాలు వేద్దాం అనుకున్నాను. అప్పుడు నాకు పక్కనే ఈ బ్రెడ్ ప్యాకెట్ కనిపిస్తే అప్పుడు ఐడియా వచ్చింది నాకు. ఒకసారి మా ఊర్లో వినాయక చవితికి నైట్ టైం భోజనాలు పెట్టేటప్పుడు వడకు బదులు ఈ బ్రెడ్ బజ్జీ పెట్టారనమాట. టేస్ట్ బాగా అనిపించింది అప్పుడు. అది గుర్తొచ్చి మా వారు మిగిలిచిన పిండితో ఇలా బ్రెడ్ బజ్జీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. కిడ్స్ కి ది బెస్ట్ స్నాక్ అని చెప్తాను నేను. ఆల్రెడీ ఆ పిండిలో ఉప్పు, కొంచెం సోడా ఉప్పు అయితే వేసేసి ఉంది. అందుకే వేయలేదు మళ్ళీ నేను. పిల్లలకి సాసు, మా వారికి కారపొడి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీలుంటే ట్రై చేయండి. చిన్న లైక్ ఇచ్చేయండి.